తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. ఆ పార్టీ జాతీయ నేతల వరుస పర్యటనలతో నేతల్లో కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. తాజాగా కేంద్ర మంత్రి బీజేపీ మాజీ చీఫ్ జేపీ నడ్డా టూర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తెలంగాణ నేతల భేటీలో ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణలో హిమాచల్ ప్రదేశ్ ఫార్ములా అమలు చేయాలని పిలుపునివ్వడం ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ టూర్ లో కేంద్ర మంత్రి జేపీ నడ్డా చేసిన కమెంట్స్ తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి. నిన్న తెలంగాణలో పర్యటించిన జేపీ నడ్డా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నేతలతో కలిసి బీబీనగర్ ఎయిమ్స్ ను పరిశీలించారు. ఆ తర్వాత హైదరాబాద్ లో బీజేపీ నేతల మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నేతలతో జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ డోర్స్ ఓపెన్ చేయాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకోవాలని సూచించారు. అంతేకాదు వివిధ పార్టీల ముఖ్య నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే సమాచారం కూడా తన దగ్గర ఉందని చెప్పారు జేపీ నడ్డా. ఇతర పార్టీల నేతలు చేరినప్పుడే పార్టీ మరింత బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. ఇందుకోసం పార్టీ తలుపులు తెరిచి ఉంచాలని, విభేదాలను పక్కన పెట్టి నేతలంతా సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారు. హిమాచల్ ప్రదేశ్ లో అనేక మంది కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేరేలా చేశారని జేపీ నడ్డా గుర్తు చేశారు. బంజారాహిల్స్ లో మేధావుల సమావేశంలోనూ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కు రేవంత్ సర్కార్ ఏటీఎం గా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి ఏడాదికి 1000 కోట్లు ఇవ్వడానికి రెడీ అయ్యారని ఆరోపించారు. ప్రజల డబ్బుతో కాంగ్రెస్ కి కప్పం కడుతున్నారని, గతంలో కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎం గా మారిందని జేపీ నడ్డా గుర్తు చేశారు. यहाँ की सरकार जो है ये तो दिल्ली सरकार के लिए, दिल्ली कांग्रेस पार्टी के लिए ये एटीएम है, एटीएम। और मैं नहीं कह रहा हूँ, रेवंत रेड्डी कह रहे हैं। रेवंत रेड्डी ने कहा कांग्रेस पार्टी 1000 करोड़ रुपए कांग्रेस परिवार को देने के लिए तैयार है एवरी ईयर। तो ये किसका पैसा है? ये आपका पैसा है। हाँ, कालेश्वरम दैट वाज आल्सो अनदर एटीएम। 20,000 से शुरू किया 1 लाख करोड़। अच्छा, मांगने में लगता क्या है? मांगे चलो, करना कुछ है नहीं, भ्रष्टाचार फैलाना है। మరోవైపు నాయకత్వ ఎదుగుదలపైన కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రసంగించారు. ఒక సాధారణ కార్యకర్త నుంచి జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా ఎదిగానని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ నేతలతో మాట్లాడాలనే సొంత ఆసక్తితోనే ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారన్నారు. నియోజకవర్గాల్లో ప్రజలు అభిమానించేలా చూసుకుంటేనే మంచిదని, లేకుంటే ప్రజల నుంచి డిస్కనెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రధాని మోదీ, అమిత్ షా నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ అభిమానిస్తున్నారని, తెలంగాణ నేతలు కూడా కష్టపడి పనిచేస్తే కేంద్ర నాయకత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని జేపీ నడ్డా భరోసా ఇచ్చారు. మొత్తంగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ ప్రత్యేక వ్యూహాలతో దూసుకెళ్తోంది. జాతీయ నేతల వరుస పర్యటనలతో నేతల్లో కార్యకర్తల్లో జోష్ పెంచుతోంది. ఈ క్రమంలోనే జేపీ నడ్డా చేసిన కమెంట్స్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పెంచుతున్నాయి.